డెలివరీ అవుదామని ఎదురు చూస్తున్న నా కూతురు అమెరికాలో నా అల్లుడితో ఉన్నారు. ఆయనకి అక్కడ అమ్మాయికి డెలివరీ అయితే పుట్టే అబ్బాయికి అమ్మాయికి సిటిజన్షిప్ వస్తుందా రాదా? ఫిబ్రవరి 20 దాటితే రాదు. అందుకని సిజేరియన్ ఆపరేషన్ ఫిబ్రవరి 20 దాటితే రాదు కాబట్టి 2025 ఫిబ్రవరి 20 దాటితే రాదు కాబట్టి, ఎందుకంటే జనవరి 20వ తారీఖున ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ప్రెసిడెంట్ ట్రంప్ గారు గీసేశారు. ఏమని? శిలాశాసనం. అమెరికాలో మీకు సిటిజన్షిప్ కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పేరెంట్లో ఒకళ్ళైనా అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి, రెండో వాళ్ళు కనీసం గ్రీన్ కార్డు ఉండాలి. వీళ్ళకి మాత్రమే అక్కడ పుట్టే పిల్లలకి మేము ఆలోచిస్తామంటే మేము చేస్తాము, సిటిజన్షిప్ వస్తుంది. కానీ మీరు H1Bల మీద వెళ్ళి, F1 మీద వెళ్ళి, B1 B2 విజిటర్ వీసా మీద వెళ్ళి ఓన్లీ అక్కడ ప్రసవించడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి తద్వారా మీకు అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అనుకుంటే కళ అనేది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న, స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి? రెండు రకాలుగా ఆంధ్ర తెలంగాణ నుంచి మన స్టూడెంట్స్ అమెరికా వెళ్తారు. ఒకటి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయడానికి స్టెమ్ అంటాం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఆర్ మెడిసిన్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. స్టెమ్ కోర్సెస్ చేయడానికి అమెరికాకి ఆంధ్ర తెలంగాణ నుంచి యావరేజ్గా చెబుతున్నాను సార్, వాసుదేవన్ సార్, 1,00,000 మంది మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 మంది పైచిలుకు ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. ప్రతి సంవత్సరం యావరేజ్లో 1,00,000 మంది మనకే వస్తాయి. భారతదేశం మొత్తం మీద నుంచి 3 నుంచి 4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ లివింగ్ అండ్ స్టడీయింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అవుట్ ఆఫ్ దట్ 1,20,000కి అటు ఇటుగా తెలుగు స్టూడెంట్స్ ఆర్. ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మూలాన ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థులకి 1,20,000 మంది వరకు, ఇది 2025 సంవత్సరం లెక్కల ప్రకారము మొత్తానికి వాళ్ళకి ఆయన తీసుకున్న పాలసీ పరమైన విధి విధానమైన చట్టం ఏదైతే ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, రేపొద్దున ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, హౌస్ ఆఫ్ సెనెట్ అంటారు, ఎగువ సభ సెనెట్, దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, వాటిలో ఆయన పాస్ చేయించుకోగలిగిన కెపాసిటీ ఆయనకు ఉంది. ఇప్పుడు రిపబ్లికన్ ద్వారానే అంటే ఫేవరబుల్ పొజిషన్, కెపాసిటీ ఉంది. చూడడానికి పెద్ద పెచ్చు నెంబర్ లేదు కానీ మెజారిటీ వీళ్ళదే. వాళ్ళు 47 ఉంటే వీళ్ళు 53 అట్లా ఉన్నారు. అయినప్పటికీ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా, మనీ ఈజ్ హనీ, హనీ ఈజ్ మనీ అన్నట్టుగా అమెరికాలో పరిస్థితి ఏంటంటే లాబింగ్ ఉంది. పెద్ద పెద్ద ధనవంతులు, రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అర్థం ఏంటంటే వాసుదేవన్ గారు, బిగ్ బిజినెసెస్ లైక్ మనకిట్లా ఇండియాలో అయితే అదానీలు, అంబానీలు, లేకపోతే మన వడికాల్ టాటాలు, బిర్లాలు, ఇది ఎట్లా ఉన్నా మనకి ఇక్కడ, అక్కడ అమెరికాలో బిగ్ బిజినెస్ హౌసెస్ ఆర్ సపోర్టింగ్ డొనాల్డ్ ట్రంప్. ఎన్నడూ లేని విధంగా అమెరికా యొక్క 250 సంవత్సరాల చరిత్రలో మనకి ఇక్కడ మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎట్లానో అన్ని రకాల మాఫియాలు అమెరికాలో. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని గన్ వైలెన్స్కి సంబంధించి గన్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఓనర్స్ అందరూ దే హ్యావ్ ఫార్మ్డ్ ఏ లాబీ కాల్డ్ NRA, నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్. ద రిచెస్ట్ లాబీ గ్రూప్ ఇన్ అమెరికా, నెక్స్ట్ టు అమెరికన్ జూయిష్ లాబీ, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, ఐపెక్ అంటారు. అమెరికాలో లాబింగ్ చేయటము లీగల్. లీగల్లీ దే కెన్ లాబీ ఫర్ పాలసీ. మనకంటే ఇదేదో నేరంలాగా చూస్తాం కానీ అక్కడ లాబింగ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మన స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి ఆంధ్ర తెలంగాణ నుంచి మీరు అడిగారు. 2 రకాలుగా స్టూడెంట్స్ వెళ్తారని చెప్పాను. ఒకటి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి అమెరికన్ కాలేజ్ టెస్ట్, స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఈ 2 టెస్టులు పాస్ అవటం ద్వారా అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో ప్రవేశం పొందటం. ఇది నెంబర్ 1 type of students going there. Second type of students are writing GRE, TOEFL, going for MS, Master of Science in different subjects. ఎక్కువ మంది ఇండియా నుంచి, మన ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ మంది మాస్టర్స్ కోర్స్కి వెళ్తారు, ఎంఎస్కి వెళ్తారు. అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కొద్దిగా ట్రెండ్ పెరిగింది, ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేట్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు. సరే, ఈ రెండిటికి సంబంధించింది F1 వీసా అంటారు, స్టూడెంట్ వీసా. ఈ F1 వీసా తీసుకొని అమెరికా వెళ్ళి ఒక సెమిస్టర్కి 50 లక్షలు లేదా 30 లక్షల మధ్య ఫీజు చెల్లిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకోవటం ద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తే పాకెట్ మనీతో పాటు మా నాన్నని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ మీద బర్డెన్ లేకుండా నేను బతకొచ్చు అనే ఒక ఆలోచనతో మన స్టూడెంట్స్ చాలామంది దే గో దేర్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రంప్, బికాస్ ఆఫ్ ది ట్రంప్స్ డెసిషన్ దట్ even part-time jobs also will be restricted to certain amount of hours. Not only that, if you are caught doing a part-time job
by being the student in a particular You'll university, be deported. you will be we will be the caveat అంటే తెలుగులో వార్నింగ్, హెచ్చరిక ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ద క్యావియట్ ద వార్నింగ్ ఏంటంటే 100 days ఫ్రమ్ 2025 జనవరి నుంచి 100 days అంటే ఇట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ పాలసీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీ బీయింగ్ a student of American government politics and foreign policy, myself being a researcher or research analyst working on geopolitics and American domestic politics and foreign policy, me being part and parcel of here and there, being in the policy making of the United States of America, somehow indirectly because of it